దేవుని యొక్క ఉన్నతమైన నామంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన మహాకృప ద్వారా మనందరినీ కాపాడి ఆయన సన్నిధిలో ఈ జనవరి 2వ వారంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రత్యేకంగా ప్రభు సహాయం మనం పొందుకున్నాం కాబట్టి కృతజ్ఞతగా మరి మనం మన సహోదరులు లేదా మన వాళ్ళు కలిసినప్పుడు వందనాలు చెప్పుకోవడం మనకి అది మంచిదని బైబిల్ బోధిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకే మీ అందరికి కూడా వందనాలండి. మరి మీరు కూడా వందనాలు చెప్పుకోండి. చాలా సంతోషం. మరి ఈరోజు కీర్తనల పుస్తకం 70వ అధ్యాయం దావీదు రచించినటువంటి కీర్తన. ఈ భాగంలో ఉన్న మాటల్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. తర్వాత వాక్య భాగంలోకి మనం వెళదాం. కనుక దేవుని సన్నిధిలో భక్తుడు ఆపదల్లో ఉన్నప్పుడు లేదా శ్రమల్లో ఉన్నప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి ఒక విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. దానికి ఇక్కడ ఏం చెబుతాడంటే, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. అంటే యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. అంటే దేవుడు అతనికి ఎందుకు అంత యోగముగా దేవుని రావాలని కోరుకుంటూ ఉన్నాడు అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ఆయనకు ఉన్నటువంటి ఆపద మరి చాలా భయంకరముగా ఉన్నదని, ఆ ఆపదల్లో నుండి విడిపించే మనుషులు ఎవరు లేకపోవచ్చు. ఆ మనుషులకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. అంటే తన ప్రాణాన్ని తీయటానికి వచ్చినటువంటి వారు మరి దేవుని యొక్క సహాయము ఎప్పుడైతే అతనికి దొరుకుతుందో వాళ్ళు ఏమవుతారని చెబుతుందంటే, సిగ్గుపడతారు. వాళ్ళు ఏదో చేద్దామని అనుకున్నారుగా, అది వాళ్ళకు చేయటానికి అవకాశం లేకపోవడం ద్వారా వాళ్ళ ప్రయత్నం విఫలమైపోయినందువలన ఏం కలుగుతుంది? వాళ్ళకి సిగ్గు. రెండవది అవమానము. అంటే సిగ్గుపడతారు. దేనికోసం వచ్చారు వాళ్ళు? ఆ పనిని వాళ్ళు చేయలేక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతని సహాయమునకు వచ్చాడు అతనికి. అందుకే దేవుని దగ్గర సహాయం కోరుకోవాలి. ఎంతోమంది ఈరోజు మరి ఎవరో సహాయం కోరుకుంటాం. మనం ఎంతోమంది దగ్గరికి సహాయం పొందటం కోసం ప్రయత్నాలు చేస్తుంటాం, కానీ దేవుని సహాయమును మర్చిపోతాం. కానీ నేను చెబుతున్నది, ఈ కీర్తనకారుడు రాసినటువంటి మాటల భావం చూస్తే, అతనుకున్న ఆపదల్లో, అతనుకున్నటువంటి శ్రమల్లో ఇడిపించటానికి త్వరగా రమ్మని దేవుని సహాయం కోరుకోవటమే కాక సహాయకుడుగా రమ్మని కోరుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, అతనికి సహాయంకి వచ్చినప్పుడు ఇతని ప్రాణము తీయగోరు వారు ఏమైపోతున్నారంటే సిగ్గుపడి అవమానమునందుచు, తర్వాత నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. అంటే అతని కీడు చేయటానికి వచ్చిన వాళ్ళకి ఏం కలిగిందంట? ఒక మాట చెబుతుంది, తాము తీసిన గోతుల్లో తామే పడిపోయారు, అవమానం పాలైపోయారు. అందుకే ఈరోజు దేవుని జనాంగమా, మనకంటూ ఒక దేవుడు అనగా యేసు ప్రభు వారు ఉన్నారు. మనకంటూ ఒక రక్షకుడు ఉన్నారు. మనల్ని విడిపించటానికి ఆయనే మనందరికీ సహాయకుడు. నీవు ఆపదల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, కృంగుదలలో ఉన్నావేమో, దేవుని సహాయం కోరుకో. ఆయన నీకు త్వరగా సహాయం చేయటానికి వస్తాడు. అంటే ఆయన ఎక్కడున్నాడండి త్వరగా రావటానికి? అంటే నువ్వు ఎక్కడైనా ఆయన్ని పిలవటానికి ప్రారంభిస్తావో అక్కడికి ఆయన వచ్చేస్తాడు. ఎందుకంటే తెలుసా, బైబిల్ చెబుతా ఉంది, ఆయనకి నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎక్కడుంటాడంటే తెలుసా? సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు ఆయన సమీపంగా ఉన్నాడన్న సంగతినే మర్చిపోతాం. నిజంగా దేవుని సన్నిధిలో మీరు ఎంతటి వారవైనా ఎంతటి దానివైనా ఎంతటి వాడవైనా యేసయ్యను ఒకసారి పిలిచినప్పుడు నిన్ను ఆ యొక్క పరిస్థితులను ఆయన చూడడు. నిన్ను విడిపించాలనే కోరుకుంటాడు, నీకు సహాయం చేయాలని కోరుకుంటాడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా దేవుని సహాయము కొరకై మనం ఎదురు చూచేవారుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే వాళ్ళు సిగ్గునందుతారు, అవమానం కలిగి వాళ్ళే వెనకకెళతారు. అలాగే 3వ వచనం చూసినట్లయితే, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమందుదురుగాక. అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారన్నమాట. అరే, మేమేదో చేయాలనుకున్నాం కదా, మేము చేయలేకపోయామే కదా. చాలాసార్లు
మరి దుష్టుల కార్యాలు ఎలా ఉంటాయి చెప్పమంటారా? దుష్టులు వాళ్ళు ఇతరులని ఎప్పుడూ పాడు చేయటానికే ప్రయత్నం చేస్తారు, ఇతరులని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు నష్టపడడు. అందుకే దేవుడు నష్టపరిచేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కీడుకు గురి చేయడు, మేలు పక్షములో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళకి ఎవ్వరు సహాయం రాలేదా, రాకపోతారు అనుకోవచ్చు. కానీ మనుషుల సహాయం అయితే వ్యర్థం, దేవుని సహాయం అయితే స్థిరం. దేవునికి స్తోత్రం. ఆయన సహాయం చేయటానికి త్వరపడి వచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తున్న ప్రకారంగా వాళ్ళు చేసిన పనికి వాళ్ళే విస్మయం పొందేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. అలాగే 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చెప్తుంది, నిన్ను ఎదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. అమ్మా, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. వెదుకువారందరూ దేవుని మనం ఎతకాలి. ఈ రోజున దేవుని వాక్యాలు కొన్ని ధ్యానం చేసే ముందుగా ఈ మాటను మనం పరిశీలన చేయాలి. దేవుణ్ణి వెదికే వారుగా మనం మార్చబడాలి. హల్లెలూయా. దేవుని మనం ఎతకాలి. యెషయా పుస్తకంలోకి వెళితే యెషయా పుస్తకం 55వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడుతుంది, ఆయన సమీపముగా ఉన్నాడని. చూడండి ఆ మాట. యెషయా పుస్తకము, యెహోవా మీకు దొరుకు కాలమును ఆయనను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. దేవుడు మీకు దొరికే కాలం ఒకటి ఉంది. హల్లెలూయా. దొరుకుతున్న కాలం. కానీ ఈ రోజుల్లో దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు మనుషులను పరిశీలన చేస్తున్నాడు. అమ్మా, దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. కానీ చాలామంది ఏం వెతుకుతున్నారో తెలుసా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన వాటిని వెతుకుతున్నారు కదా. భూమిని పరిశీలన చేసే, భూపరీక్ష చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు భూమిలో ఏం వెతుకుతున్నారో తెలుసా? బంగారం వెతుకుతూ ఉన్నారు, అమ్మా, ఇనుమును వెతుకుతూ ఉన్నారు, రకరకాలైనటువంటి వాటి మీద మనసులు పెడుతున్నారు, రకరకాలమైన వాటిని ఎతుకుతూనే ఉన్నారు. అంటే ఎతకూడదని నేను అంటలా, కానీ బంగారము కానీ లేదా ఇనుమే కానీ లేదా ఎండే కానీ లేకపోతే విలువైన వస్తువులే కానీ అవి ఎతకటం తప్పు కాదని నేను అంటలా. కానీ వాటి వలన మీకు రక్షణ కలగదు. కలిగేది ఎవరి నుండి? దేవుని నుండి రక్షణ కలుగుద్ది. హల్లెలూయా. కనుక మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎవరిని వెతుకుతున్నామో? రకరకాల మనుషులు రకరకాల వాటిని వెతుకుతున్నారు. కొంతమంది కొన్ని వాటి మీదనే పరిమితం అయిపోయారు. కానీ నిన్ను దేవుణ్ణి వెతకటం ప్రారంభించు. అందుకే ఇక్కడ ఏం చెబుతుందంటే, అమ్మా, 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. అందుకే బైబిల్ చెబుతుంది కదా, మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని వాకిలి లేదా ఆయన గుమ్మమును, ఆయన తలుపును మనం తట్టాలి. హల్లెలూయా. అంటే మరి మనం చూసినట్లయితే వెదికే ప్రతి ఒక్కరికి దేవుడు దొరుకుతాడండి. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో వెతకడం అన్నది మనం కలిగి ఉండాలి. అది ఒక కాలం మనకు వస్తుంది, ఒక సమయం ఉంటుంది. ఎన్నోసార్లు మనకు ఆ సమయాలు దుర్యోగపరుచుకుంటాం. ఎన్నో సమయాలు యేసుక్రీస్తు ప్రభువారిని ఈరోజు మనం అంగీకరించి ఆయన సన్నిధిలో కనబడుతున్నాము అంటే ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే అవకాశాలను దేవుడు ఇచ్చినప్పుడు అవకాశాన్ని దుర్యోగపరుచుకుంటాం. మనం అవకాశములను సద్వినియోగపరచుకో. మనం చాలా వాటి అవకాశాలు, అరే ఎంతో మంచి పని ఉండేదే, అవకాశాన్ని చేయి విడుచుకున్నానే అనిపిస్తుంది మనకి. అవకాశం మంచి పని ఉండేదే, నా చేతులారదాన్ని నేను పోగొట్టుకున్నానే అనిపిస్తుంది మనకి. నేను చెబుతున్నా, పని పోయినా ఒకవేళ దాని గురించి బాధపడక్కర్లా, లేదా అవకాశాలు వచ్చినాడు దాన్ని పోగొట్టుకున్నా పర్వాలా. కానీ నీకు అవకాశం దొరికింది దేవుని యొక్క కృప. ఈ దేవుడు నీకు దొరికే కాలములో
నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని వెతికేవాడుగా మార్చబడాలి. దేవుడు నీతో సమీపంగా ఉన్నాడు, ఆయన నీతో ఉంటున్నాడు, ఆయన నీతో ఉండి నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు దేవుని చూడలేదు. కొంతమంది స్వభావాలు ఎలాగ ఉంటాయో తెలుసా? కిందే చూస్తారు, పైకి చూడరట. కిందే చూస్తారట, వాళ్ళు పైకి తల ఎత్తలేరట. అర్థమవుతుందంటే పైన ఉన్నటువంటి దేవునికి వాళ్ళు తల ఎత్తుకోలేరు. వాళ్ళ కింద ఉన్న భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతారు, ప్రకృతి సంబంధమైన వాటి మీదనే దృష్టి పెడతారు. కానీ మరి దేవుడు ఎలా దొరుకుతాడండి? ఒకసారి నిన్ను రక్షించటానికి లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలగాలి. దేవునికి స్తోత్రం. సిలువలో దొంగ ఎన్నో సంవత్సరాల నుంచి లోకంలోనే తిరిగాడు, లోకం వైపే చూశాడు. కానీ ఒక అవకాశం వచ్చింది ఆయనకి. ఆ అవకాశం వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రక్కన అతన్ని సిలువ వేశారు. అలాంటి టైంలో కూడా మరొక అతను కూడా అవకాశం ఉంది, కానీ ఆ అవకాశాన్ని ఏం చేసుకున్నాడో తెలుసా? అతని దాన్ని దుర్యోపరుచుకున్నాడు, ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఒక అతనికి అవకాశం దొరికింది. ఏమన్నాడో తెలుసా? యేసు అతన్ని చూశాడంట. అతను బైబిల్ చెబుతుంది 23వ కీర్తన 42వ వచనంలో, లూకాసు వార్తలో 23వ లూకాసు వార్త 42వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏమంటాడు తెలుసా? ఆయనను చూచి, యేసు నీ రాజ్యములోకి నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అవకాశం వచ్చింది. వెంటనే యేసయ్య, నాకిష్టమే, నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావన్నాడు. అవకాశాన్ని ఉపయోగించుకున్నాడండి. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరికి ఒక అవకాశం దేవుడు ఇస్తే, మీరు ఎవరిని చూడబోతున్నారు? ఏం చూస్తున్నారు? దేన్ని వెతుకుతున్నారు? నిన్ను రక్షించే నీ ఆత్మను కాపాడుకునే వాటిని వెతుకుతున్నారా, లేదా లయమైపోయి అంటే పనికిరాని వాటి వైక్షములు ఎతకటానికి ప్రారంభిస్తున్నారా? అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను మీరు వెదకండి. దేవునికి స్తోత్రం. దేవుని ఎదగగలిగిన వారుగా మనం మార్చబడాలి. ఒకప్పుడు దేవుని కనుగొన్నారు కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు. ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుని కనుగొని దేవుని మార్గంలో నడవలసిన వారు త్రోవ తప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. కనుక అక్కడ చూసినట్లయితే 6వ వచనంలో చక్కని మాట రాస్తాడు, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనండి. ఏడుకొనండి. సమీపములో ఉన్నప్పుడేమో ఇడిచిపెట్టేస్తాం, ఆ సమీపములో ఉన్న దేవుని రక్షణను కాలదనుకుంటాం. అందుకే ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు లోకములో ఉన్న వాటిని కానీ లోక సంబంధమైన వాటిని కానీ ఎత్తకండి. కానీ వాటిలో ఉన్న సంగతుల కంటే శ్రేష్టమైనది ఏదంటే యేసయ్యను మీరు ఎతకటం మీకు రక్షణ కలిగిస్తుంది. హల్లెలూయా. ఆయనను వెతకండ్ల, మనం ఆయనను కనుగొనాలి. అందుకే దేవుని వాక్య ప్రకారంగా మనం ఈరోజు చూసినట్లయితే అదే అధ్యాయంలో 5వ వచనం కూడా చదువుకుందాం. యెషయా పుస్తకము 55:5లో, నీవెరుగని జనమును నీవు పిలిచెదవు, నిన్ను ఎరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అవును, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ విషయంలో, లేదా దేవుని ఆశ్రయించిన ఇశ్రాయేలు విషయంలో ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, ఎరుగని జనము. ఈరోజు చాలామంది క్రొత్త వాళ్ళు, లేదా చాలామంది యేసుని ఎరగని ప్రజలు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వణుకుతున్నారు, భయపడుతున్నారు. దేవుడంటే వాళ్ళకి భయం కలుగుతూ ఉంది. కానీ ఈనాటి కొంతమంది ప్రభుని ఆశ్రయించిన వాళ్ళు హృదయాల్లో చూసినట్లయితే దేవుణ్ణి అలవాటుగా చేసుకొని కఠినమైన మనస్సు కలిగిన వారై ఎన్నోసార్లు దేవునికి దూరమైపోయి, సంఘానికి దూరమయ్యి, దైవ సేవకునికి దూరమైపోయి వాళ్ళ జీవితాల్ని భ్రష్టపరుచుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, ఒకవేళ నీ వినకపోయినా కానీ ఎవరు వినేవాళ్ళు ఉన్నారో వాళ్ళను దేవుడు పిలుస్తాడు. దేవునికి స్తోత్రం.
అందుకే ఇక్కడ అంటుంది ఆ మాట ఏంటంటే, నీ వెరుగని జనులు నీవు పిలిచెదవు. ఎరుగని జనులను దేవుడు పిలుస్తాడంట. దేవుని ఎరగని వాళ్ళ దేవుడు పిలుస్తాడంటండి. ఎరిగిన వాళ్ళు ఈ రోజుల్లో ఎంతోమంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఇలా కొంతమందికి కొన్ని సందర్భాలు చెబుతుంది, వాక్యం చెబుతుంది ఏంటంటే, దేవుని ఎరిగినప్పుడేమో చాలా బాగుంటారు, రాను 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 ఒక సామెత అంటది, రాజుగారి గుర్రం గాడిదయ్యిందంట. అలాగ అయిపోతున్నారు మనుషులు. అందుకే ఇక్కడ ఏం చెబుతుందంటే, ఓకే మంచిది, కానీ మీరు ఎరగని వారు కాదు, కానీ ఎరిగిన వాళ్ళే. కానీ దేవుణ్ణి ఎరగని వాళ్ళని దేవుడు పిలుస్తాడు. అక్కడ 5వ వచనం చెబుతుంది ఏమిటంటే, నిన్నెరుగని జనము యెహోవా నిన్ను మహిమపరిచేగా చూచి. నువ్వు ఎరగని జనము అమ్మా దేవుణ్ణి మహిమపరచుట చూచారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు దేవుని జనాంగమా, దేవుని ఎరిగిన మనం ఇంకెలా ఉండాలో చెప్పండి? ఎరగని వారే దేవుని మహిమపరుస్తుంటే, ఎరిగిన వారమైన మనము దేవునికి ఇంకెంత మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు మధ్యాహ్న కాలపు సమయంలో మనము దేవుణ్ణి వెతకాలి. దేవుని ఎతికే వారికి కలిగే ఫలాలు ఎన్నో ఉన్నాయండి. అందుకే ఈ రోజున దూరమైపోతున్నాం క్రైస్తవులు, లేదా దేవుని నమ్మి దూరమవుతున్న జనాంగమా, ఒక అవకాశాన్ని దేవుడు మనకు కనిపిస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని నీవు ఉపయోగించుకో, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకో. దేవుడికి అందరు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక్కరితోనే పరిమితం కాదు, అందరూ దేవుడికి కావాలి. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఎవరైతే అయిన మాటకు విధేయులై ఆ మాటను బట్టి వాడు లోబడి దేవునికి ఇష్టంగా నడుచుకోవడం ప్రారంభిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం ఒక చక్కటి మాట, 4వ అధ్యాయానికి మన బైబిల్ తిప్పితే 27వ వచనం కానుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మరియు యెహోవా అక్కడి జనములలో అక్కడ మీ మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి దేవుడైన యెహోవా, అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు ఎదికిన ఎడలా, ఇక్కడ గమనించండి, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఏ స్థలములోకి వెళ్ళిపోయారు వీళ్ళు? ఒకప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, దేవుని మాట వినక వీళ్ళందరిని దేవుడు చెదరగొట్టాడు. అంటే వీళ్ళు ఎక్కడికి పోయారు అంటే, దేవుని ఎరగని జనాల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళు చేస్తున్న క్రియల్లో పాలు పొందారట. వాళ్ళు చేస్తున్న క్రియల్లో. అందుకే ఇక్కడ ఏం చెబుతా ఉన్నది బైబిల్ చూడండి, అక్కడ చూసి 28వ వచనం, అక్కడ మీరు మనుషుల చేతిపైనైన కర్ర రాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? ఇవి కీర్తన 115వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి. అయితే అటువంటి వాటిని వీళ్ళు ఆశ్రయించి వాటిని లక్ష్య పెట్టారు. కానీ వీళ్ళు చెదరగొట్టబడిన వారు. చివరికి వచ్చేదానికి ఏం జరిగిందో తెలుసా? 29వ వచనం చూసినట్లయితే, అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల. ఎలా ఎదగాలి దేవుణ్ణి? ఏ విధంగా ఎదగాలి దేవుణ్ణి? అమ్మా వెతకాలంటే ఒక ఆమె ఉంది బైబిల్లో, 10 నాణ్యాలు ఉన్నాయి ఆమె దగ్గర. 10 నాణ్యాలు ఉన్నాయి. ఈ 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయిందట. ఒక దీపం వెలిగించింది. దీపం వెలిగించి ఇల్లంతా చీపురుచుకొని ఊడ్చి ఆ నాణ్యం దొరికే వరకు ఎతికింది. అంటే ఆ వస్తువును పోగొట్టుకున్నది కదా, దొరికింది. కానీ ఇప్పుడు దేవుణ్ణి మనం ఇప్పుడు ఎలా ఎతకాలి?
ఏ విధంగా ఎతకాలి దేవుణ్ణి అంటే, దేవుణ్ణి కనుగొనేవారు ఒక విషయం చెబుతున్నది ఏంటంటే, మనం పూర్వములో ఏ స్థితిలోకి వెళ్ళిపోయామో ఆ స్థితిలోని బయటికి వచ్చి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుని మనము ఆరాధించువారైపోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు దేవుని ఎంతగా దేవుని దగ్గర ఆరాధన చేయటం ప్రారంభిస్తారో, ఈ ఆరాధనలో ఉండే శక్తి మీ మీదకి దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను మీరు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చప్పట్లు కొట్టండి, దేవుని ఆరాధించండి అని ఎందుకు అంత గట్టిగా మనం చెప్పడం జరుగుతూ ఉందంటే, మీరు దేవుని సన్నిధిలో దేవుని దర్శించేవారుగా మార్చబడాలని. దేవునికి స్తోత్రం. ఆరాధన దేవుడికి చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏది ఇష్టమో దేవునికి? మనకేమి ఇష్టమో తెలుసా? కొంతమందికి రకరకాలైన వంటలంటే ఇష్టం కదా, వంటలో. కొంతమందికి బట్టలో, కొంతమందికి రకరకాల ఇష్టం. కానీ దేవునికి కూడా ఇష్టమైంది ఏంటో తెలుసా? నువ్వు ఆరాధించటం. దేవునికి స్తోత్రం. ఆరాధన దేవునికి ఎంతో కావలసిందండి. మనం దేవుని ఆరాధించేటప్పుడు మనం కొంతమందిగా ఆరాధన చేయమంటే అటు ఇటు పక్క వాళ్ళంతా చూస్తుంటాం. అలా చూడకూడదు. మీరు దేవునికి, దేవుడు మీకును అవసరమైన కార్యం ఇది. దేవుని ఆరాధించేటప్పుడు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుని సన్నిధిలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ మనస్సుతోనూ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఎదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయముతోనూ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఎదకటం ప్రారంభిస్తావు, అప్పుడు దేవుడు నీకేమవుతాడో తెలుసా? దేవుడే ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎదికే అనుభవములోకి మనం రావాలి. దేవుని ఎదికే అనుభవములోకి అంటే దేవుడు దొరుకుతున్న కాలం ఇది. దేవుడు మనందరికి సమీపంగానే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడితో కృప చూపి మనకు అన్ని విధాలైన సహాయం చేస్తున్నప్పుడు దేవునికి మనం దూరం అవుతా వెళతా ఉంటే, అప్పుడు దూరంగా ఉన్నప్పుడు, అందుకే ఏమంటారంటే కొంతమంది దూరపు కొండలు నునుపు అని చెబుతారు సామెత. దూరంగా ఉన్నప్పుడు బాగానే కనపడుతుంది, కానీ దగ్గర ఉన్నప్పుడు, అందుకే మనిషి కూడా అంతేనండి. పక్కనున్న మనిషి ఎంత విలువైన మనిషి అయినా ప్రక్కనున్నంతసేపు ఆ విలువ చూపిరు మనిషిని. ఆ మనిషికి విలువ ఉండదు. కానీ దూరమైనప్పుడు ఆ మనిషి విలువ, ఆ మనిషి యొక్క గౌరవం అక్కడ కనబడుతుంటుంది. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, మనిషిని మనం ఎంత విలువగా చూస్తున్నామో దేవుడు నీతో ఉన్నాడన్న ఆ విలువ నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన దూరం వెళ్ళిపోయినప్పుడు యేసయ్యా, ఒకసారి యేసు ప్రభు వారు ఒక తారికి ప్రయాణం చేసి వెళుతున్నాడు. ప్రయాణం చేసి వెళుతూ ఉంటే ఆ ప్రయాణంలో ఆ ప్రభు ఎప్పటి నుంచో అతనికి తెలుసు, చెప్పారు ఎవరో మొత్తానికి. అతను విన్నాడు, ఆయన చరిత్ర అంతా ధ్యానం చేశాడు, తెలుసుకున్నాడు. కానీ ఆ మార్గంలో ఒకరోజు యేసు ప్రభు వెళుతున్నప్పుడు అవకాశం వచ్చేసింది అతనికి. హల్లెలూయా. అప్పుడు అవకాశం వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభు ఆ దారిలో వెళుతున్నాడని తెలుసుకొని యేసు ప్రభుతో ఆయన యేసు ప్రభుని కేకలు వేయడం ప్రారంభించాడు. యేసు నన్ను కరుణించు, యేసు నన్ను కరుణించు. అవకాశం వచ్చేసిందండి ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ జనము భయంకరంగా జనము సమూహం వెళ్తూ ఉంది. కానీ ఆ జన సమూహంలో యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. కానీ జనాన్ని లెక్క చేయలా. అక్కడికి శబ్దం వస్తున్నదని చాలామంది అరవకరా నోరు మూసుకో అన్నారు. అయినప్పటికీ అతను లెక్క చేయలా. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. అవకాశం వచ్చింది, దగ్గరకు వచ్చాడు యేసయ్య. అవకాశం పోతే మరలా రాదనుకున్నాడేమో భర్తమై ఏం చేశాడు తెలుసు? కేకలు వేశాడు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఈ కథ అంతా ఉంటుంది. కేకలు వేసినప్పుడు యేసు ప్రభు ఆగి ఆయన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. అప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడని చెప్పినప్పుడు అతనికి ఎంత విశ్వాసమో, అంతకుముందు అతనికి ఉన్న చేతిలో కర్ర గిన్ని
అవన్నీ ఇసిరి పాడేసాడు అంతే. హల్లెలూయా. ఒరే అదేంటి అలా పాడేస్తున్నావు ఏంటంటే, ఇంక నాకు వీటితో పని లేదు. ఏమైనా హల్లెలూయా. నాకు కళ్ళు కావాలనుకున్న దేవుడు నాకు ఇస్తాడు. విశ్వాసం, నమ్మకం అంతే. యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఏం కావాలి బాబు అన్నాడు. నాకు చూపు కావాలన్నాడు. వెంటనే దృష్టి అనగానే ప్రభువారు అతని దృష్టిని కలుగు చేశాడు. ఏం చేశాడు తెలుసా? అతను అద్భుతంగా స్వస్థత పొందాడు. అవకాశం దొరికినప్పుడు అతడు దాన్ని చేయి జారా విడవలేదు. అయితే ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి రావటం కోసం అతన్ని తన కాచి చూచి ఎదురు చూసిన సంగతిని అతడు పొందగలిగాడు. ఈరోజు మనం యేసు ప్రభు, ఆయన కృప కలిగిన దేవుడు ఈరోజు నీతో ఉంటున్నాడు, నీ కుటుంబంలో ఉంటున్నాడు, నీ హృదయములో ఉంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆయనను విడిచిపెట్టేసుకుంటున్నావు. అప్పుడు దేవుడు నీకు ఎలా సాయం చేస్తాడు? ఏ విధంగా నీకు ఉపకారం చేయాలి? నువ్వు చేస్తున్న కార్యాలన్నీ కూడా చూస్తున్నప్పుడు ఒక్కటైనా దేవుడు ఇష్టపడే కార్యం నువ్వు చేస్తున్నావా? నిన్ను చూసినప్పుడు దేవుడు ఇష్టపడి సంతోషించే పని ఒకటైనా చేస్తున్నావా? సహోదరుడా, సహోదరి, కొంతమందికి అయితే బైబిళ్ళు చర్చిలోకి వచ్చినప్పుడే తీస్తాం. కొంతమంది మరలా బైబిల్ ఎలా ఉంటుందో కూడా చూడరు. కొంతమంది దేవుడు ఎంత సహించుకోవాలండి, ఎంతవరకు అతన్ని మీ విషయంలో ఓర్చుకోవాల్సి వస్తుంది. అందుకే ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మీకు సమీపముగా ఉన్నాడు, ఆయన నీతో ఉంటున్నాడు. అందుకే మీరు ఆయనను ఆశ్రయించండి. హల్లెలూయా. ఆయనను వేడుకొనండి, ఆయనను వెతకండి, ఆయన మీకు దొరుకుతాడు. అక్కడ నుంచి వాళ్ళు పిలిచారు. దేవుడు వారిని పట్ల ఏం చేస్తానంటున్నాడు? ఇక్కడ ప్రత్యక్షం అవుతానంటున్నాడు. ఎందుకు ప్రత్యక్షం అవుతాడంటే, వాళ్ళు వెళ్ళి, అందుకే వాళ్ళని వదిలేసినప్పుడు వాళ్ళు నష్టపోతున్న దాన్ని బట్టి వాళ్ళు కీడు అనుభవించినప్పుడు అప్పుడు వారికి ఎవరి పక్షంలో రావాలని కోరుకుంటున్నారంటే దేవుని ఎతకాలని కోరుకుంటున్నారు. అంటే శ్రమ పాలైన తర్వాత మనము దేవుని ఎతికేదానికంటే, ఇబ్బందుల పాలైన తర్వాత దేవుని ఎతికేదానికంటే మొట్టమొదటిగా ఆయనను వెతకటం మనం ప్రారంభిస్తే, ఆయన దగ్గరికి మనం రావటం ప్రారంభిస్తే, ఆయన వలన మనకు ఏం దొరుకుతుందంటే కృప అనుగ్రహించబడద్ది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకే పరిశుద్ధ లేఖన భాగాలలో మరొక మాట నేను మీకు తెలియచేస్తాను. ఇర్మియా పుస్తకానికి రండి. ఇర్మియా పుస్తకము 29వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీరు నన్ను ఎదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల, విచారణ చేసిన ఎడలనా చేయని ఎడలనా? మీరు నన్ను కనుగొందురు. 14వ వచనం. నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. మీ చెరలో నుండి రప్పించదను, మిమ్మును చెరపట్టియే జనములలోనికి ఏ స్థలములోకి మిమ్మల్ని తోసివేసితినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటికి మిమ్మల్ని మరలా రప్పింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13వ వచనంలో మన చక్కని మాట మన జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, మీరు వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో నిజంగా దేవుని కృప పట్ల ఒక ఆలోచన మనం కలిగి ఉండాలంటండి. దేవుడు మన పట్ల ఎలాంటి కృప ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఇచ్చేటువంటి కృపలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు మనము దేవుని నమ్ముకున్నాం, కానీ దేవుని ఆశ్రయించాం, కానీ దేవుని కనుగొన్నాం, దేవుని రక్షణ పొందుకున్నాం. కానీ ఎలా పొందుకున్నామో, ఏ విధంగా ఆయన్ని మనం ఆరాధనలో లేదా అతను మనం ఏ విధంగా సేవిస్తున్నామో మనకు అర్థమో కాని పరిస్థితుల్లో ఉంటున్నారండి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే,
మన పూర్ణ హృదయం పూర్ణ మనస్సుతోనూ ఆయనను గూర్చి మనం వెతకాలి. దేవునికి స్తోత్రం. మనస్సులో వెతకటం ప్రారంభించాలి. అసలు దేవుడు మనలో ఉన్నాడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నాడు అన్నవాళ్ళు ఒకసారి మీ చేతులు ఎత్తండి చూద్దాం. వెరీ గుడ్. అసలు దేవుడు మనతో ఉన్నాడండి, కానీ మనమే దేవుడు లేనట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. నిజంగా మీలో దేవుడు ఉంటే దేవుడు ఉన్నట్టుగా మీరు ఎప్పుడైనా ఉన్నారా? చర్చిలో బాగానే ఉంటాం మనం. అప్పుడప్పుడు నేను సామెత చెప్తా ఉంటాను. ఒక ఉదాహరణ, చర్చిలోనేమో చెవులు పెళ్ళి, బయటికి వెళ్తే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి అంటే, ఈరోజు నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, చర్చిలో మనం అలా ఉండటం కంటే బయట అలా ఉండేదానికి, బయట అలాగుండి మనం దేవుని కోసం జీవిస్తే ఇంకా మంచిది. చర్చిలో ఎలా ఉంటున్నామో అలాగే బయట కూడా మనం అలా ఉంటే దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, నీ మనస్సులో దేవుని నువ్వు వెతకాలి. బయటికి వెళ్ళి ఆ ఊరిలోనో ఈ ఊరిలోనో కొంతమందికి ఎక్కడ ఎలాగెతుకుతున్నారు దేవుడిని తెలుసా? ఈ దేశ క్యాంపులో, కోట క్యాంపులో లేడప్ప, ఎల్ షడై చర్చిలో దేవుడు లేడు. ఎక్కడున్నాడు? ఇంకొక చర్చిలో ఉన్నాడు. అక్కడ కూడా కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు లేడు. మళ్ళీ ఇంకొక చెన్నైకి వెళ్ళిపోవాలా, లేదా హైదరాబాద్కి వెళ్ళిపోవాలా. ఏమండి, మీరు అసలు మనసులో దేవుడిని పెట్టుకోకుండా మీరు ఢిల్లీకి వెళ్ళిన దేవుడు దొరకడం. ఏమంటావు కుమారు? ఇక్కడ ఉన్నాడు దేవుడు. బైబిల్ చెబుతుంది ఏంటంటే, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ నీలో నేను ఉంటాను, నీ హృదయమే నాకు దేవుని గుడి అన్నాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయము ఆయన నివసించే మందిరము. హల్లెలూయా. కనుక నేను చెప్తున్నది ఏంటంటే, దేవుడు వెతికితే దొరకడండి. అనుకుంటా మనం వెళ్ళిపోతూ ఉంటే వెళ్తానే ఉంటాం. కొంతమంది అనుకుంటారు ఏమంటారు తెలుసా? జనం ఎక్కడ ఎక్కువ ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కువ జనం ఉండాలి కదా, ఉండొచ్చు, మంచి తప్పులేదు. కానీ అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? చర్చిల్లో ఉంటాడు. అందుకే ఇంతకు ముందు ఒక ఆయన ఒక పాట పాడాడు. ఏమన్నాడు తెలుసా? గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు అని పాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ లేడు దేవుడు? ఇంకా అక్కడ నెతకండి. ఇది కాదు, అక్కడికి వెళ్ళటం, అక్కడ ఇంకొక కొవ్వొత్తి వెలిగించటం, అక్కడికి వెళ్ళటం, ఇంకొకటి అక్కడ ఏదో చేయటము, తలలు బోళ్ళు చేయించుకోవటం, ములగటం, తేలటం, ఇది కాదు కావాల్సింది దేవుడికి. దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, 13వ వచనంలో, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. ఆమేన్. ఈ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, మీ హృదయపూర్వకంగా మీలోకి దేవుని మీరు ఆహ్వానించుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం ఏం చేయబోతున్నాం? ఆ హృదయములో దేవునికి స్థలము లేనేలేదు. అన్నిటికీ ఉందండి, అన్నిటికీ స్థలం ఉంది. కొంతమంది ఏమంటారు తెలుసా? నీ పడుకోవడానికి ఏం బెడ్రూమ్ కట్టించుకున్నావు, కిచెన్ అన్నం వండుకొని కిచెన్ రూమ్ కట్టించినావు, దేవుడికి ఒక గది ఉందా మీ ఇంట్లో అంటారు. దేవుడు గదిల్లో ఉండేవాడు కాదు, నీలో ఉంటాడు దేవుడు. హల్లెలూయా. చాలామంది దేవుడు గది కట్టించాల. దేవుడు గదిలో ఉంటాడండి, నీ మదిలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ బాగానే కట్టుకున్నారు కానీ దేవుడికి ఏమాత్రము కూడా లేదు అవకాశం ఆ ఇంట్లో అంటారు. నిజంగా అవకాశం ఇంట్లో కాదు, నీ ఒంట్లో ఉండాలి. హల్లెలూయా. అవకాశం దేవుడికి ఇవ్వాల్సింది గదిలో కాదమ్మా, నీ హృదయములో, నీ మదిలో. అవకాశాన్ని నువ్వు కల్పిస్తే ఆయన నీలో వస్తాడు. నీలోకి వచ్చాడంటే నీ కొదువులన్నీ తీర్చబడినట్టే. హల్లెలూయా. నీ దరిద్రం మొత్తం పోయినట్టే. హల్లెలూయా కదా. యేసు ప్రభు ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చాడు కదా, రాగానే వాడు గిన్నె కర్ర పాడేసి ఏం చేయడు తెలుసా? తన బట్టలు ఇసిరి కొట్టాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఏమనుకున్నాడు తెలుసా? నాకు ఇట్లకి అవసరం లేదు. ఎందుకో తెలుసా? నాకు యేసయ్య దొరికాడు. ఆమేన్. నాకు యేసయ్య నేను కనుగొంటున్నాను, యేసయ్య నేను కళ్ళారు చూస్తున్నాను. నిజంగా కనుగొనే మనస్సులు అలా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ ఒక మధ్యాహ్న కాలపు సమయంలో
అవకాశం దొరికినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఈ తరుణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. దేవుడు దూరంగా వెళ్ళిపోయేదాకా. ఆమోస్ పుస్తకం ఒకసారి చూడండి. ఆమోస్ పుస్తకం బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయం ఆమోస్ పుస్తకంలో 12వ వచనం చూడండి. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరింతురు గాని అది వారికి దొరకనే. హల్లెలూయా. ఏమ్మా ఇక్కడ గమనిస్తే 11వ వచనం చూడండి. రాబోయే దినముల గురించి చెప్తా ఉంది. ఆ మాట జ్ఞాపకం చదవండి. రాబో దినముల యందు దేశములో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షేమము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షేమము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఏం చెబుతోంది ఇక్కడ? మన కరువు 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 క్షేమం అంటే కరువు. ఈ కరువు గురించి మాట్లాడుతూ వస్తుంటే అన్నపానములు లేక వచ్చే కరువు కాదు. అన్నపానములు లేక వచ్చే కరువు కాదు, కానీ దేవుని మాట వినకపోవటం వల్ల కలుగు కరువు, క్షేమం. అంటే ఈ మాటను మాకు గుర్తుపెట్టుకోనండి. మీరు మాట వినకపోతే ఎందుకు వినట్లేదు? ఇప్పుడు చాలామందికి అవకాశం ఉన్నప్పుడు దేవుని మందిరాలకు రాకుండా, ఆరోగ్యం బాగున్నంతసేపు, కాళ్ళకు బలం ఉన్నంతసేపు దేవుని సన్నిధి కనబడం. మనం ఎప్పుడు కనబడుతుంది తెలుసా? వయసు అంతా మళ్ళీపోయి బాగా, అప్పుడు మళ్ళీ ఇంకొకరు వీళ్ళకి సహాయం చేయాలి. వీళ్ళకి అప్పుడైనా వీళ్ళకి రోజు ఎవరు సాయం చేసేవాళ్ళు దొరకకపోతే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు. చెప్తుంది వాక్యం. ఏం చెబుతుంది తెలుసా? అవకాశం దొరికినప్పుడు, నీ బలం ఉన్నప్పుడు, నీ శక్తి ఉన్నప్పుడు దేవుని కోసం ఏది చేయాలనుకున్నా ఆ సమయంలో దేవుని కోసం చేస్తే, అమ్మ ఒక మాట చెబుతుంది ఏంటంటే, యవ్వన కాలమందు నువ్వు నన్ను మోస్తే వృద్ధాప్యములో నేను నిన్ను మోస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో ఎప్పుడు కూడా కాలదొనుకోవద్దు, చేయి జార విడుచుకోవద్దు. ఎందుకో తెలుసా? అవకాశాన్ని ఉపయోగించుకో. అయ్యో ఎప్పుడొచ్చేస్తుంది ఆదివారం, ఎప్పుడొచ్చేస్తుంది ఆదివారం, అమ్మో ఇంకా 2 రోజులు ఉందా గ్యాపు, అప్పుడు శుక్రవారం వచ్చింది, ఇంకా 2 రోజులు ఉందా అనుకుంటారు ఎవరైనా. ఎంత గమ్మున వచ్చేస్తుంది ఏంటో ఆదివారం, అప్పుడు వచ్చేసిందా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అనుకుంటున్నాను, ఆసక్తి కలిగిన వాళ్లకు అలా ఉంటుంది, ఆసక్తి లేని వాళ్ళకి ఇలా ఉంటుంది. ఎంత గమ్మున వచ్చేసింది అనుకునేవాళ్ళు, ఆసక్తి లేని వాళ్ళు, ఎప్పుడు వస్తా ఆదివారం అని ఎదురు చూసాడు ఆసక్తి కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఆసక్తి కలిగిన మనస్సులను దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని విడిచిపెట్టడు. ఆసక్తితో దేవుని మనం సేవించాలి, ఆయన సన్నిధికి మనం పరిగెత్తుకు రావాలి. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? 12వ వచనంలో, ఆ రోజులు దూరం అయిపోయిన తర్వాత కదమ్మా, అక్కడ ఏమంటుంది? కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? అప్పుడేమో దగ్గరే ఉంది గుంతకల్ క్యాంపు. గుంతకల్ క్యాంపులో వాళ్ళకే ఈరోజు అవకాశాలు లేవు కదా. ఎందుకంటే దగ్గరున్న వాళ్ళకి అవకాశం పోగొట్టుకుంటున్నాం. ఒకరోజు వస్తుందంట, ఆ రోజున నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తావో తెలీదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్దామన్నా, అందుకే ఇక్కడ ఏం చెబుతుంది? ఏం చెబుతుంది 12వ వచనంలో? సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అప్పుడు లాభం లేదు. అందుకే ఈరోజు వాక్యం చెబుతుందంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను మీరు వెదకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమీపంగా ఉండగానే మీరు ఆయనను, ఇక నువ్వే మా శరణమయ్యా, నీవే మా దేవుడవయ్యా, నీవు తప్ప మాకేది అక్కర్లేదని ఎప్పుడైతే ఆయన మీద మీరు పూర్తిగా ఆధారపడటం ప్రారంభిస్తారో, అమ్మా ఆయన మిమ్మల్ని చెయ్యి ఎన్నడూ కూడా
విడవనే విడవడు. అవకాశం వచ్చిందండి, ఒక తరుణాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దీన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారో నాకు తెలియదు, ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటారో మాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్న మాట, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నువ్వు దేవునికి సమీపంగా ఉండటం నేర్చుకో, ఆయనను వేడుకో. ఎలాగేడుకో? నీ మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనను నువ్వు వెదికినట్లయితే ఆయన నీలో ఉంటాడు, నీలోకి వస్తాడు, నిన్ను ఆయన బలపరుస్తాడు. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయము దేవుడిచ్చిన దానిని ఎన్నడూ కూడా తృణీకరించుకోవద్దు. ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని వాక్య ప్రకారంగా ఈ దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. హోషేయ పుస్తకానికి మన బైబిల్ ఒకసారి తిప్పండి. చివరి మాట 5వ అధ్యాయం హోషేయ పుస్తకం 10వ వచనం చూడండి. ఒక మాట జ్ఞాపం చేస్తాను. హోషేయ 5:10. మూడు 5 చదువునా? 3:5 సారీ 3:5. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ రాజైన దావీదునొద్దకును విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము పొందుటకై ఆయన యొద్దకు వత్తురు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల గురించి చెప్పబడుతున్న మాట ఇది. వాళ్ళు ఎక్కడో దారి తొలగిపోయినటువంటి వారుగా మరలా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే రాజైన దావీదు వద్దకు వచ్చి తమ దేవుడైన యెహోవా యొక్క అనుగ్రహమునకు వాళ్ళు పాత్రులయ్యారు. ఓకే, ఇన్ని సంవత్సరాలు మనం ఏమెతికామో ఏమి లేదో మనకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా మనము దేవునికి ఇష్టంగా జీవించామో ఇష్టంగా జీవించలేకపోయామో అది అవసరం లేదు. కానీ ఈరోజు దేవుణ్ణి నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను వెదికితే ఆయన నీలోకి వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన కృప మనకు అనుగ్రహించబడుద్ది. అందుకే ఈ చివరిగా నేను చెప్పేది ఒక్క మాట ఏంటంటే, మనము దేవునిని ఎదికేవారుగా ఉండాలి. దూరమైనప్పుడు కాదు, సముద్రం అవతలకి వెళ్ళిపోయి సముద్రం యువతలకు వచ్చి ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఆయన మాటలు వెతకటానికి నువ్వు ఎంతగా పరుగులు పెట్టినా ప్రయోజనమేమీయూ లేదు. కానీ ఇది అవకాశం వచ్చింది. ఈరోజు ఈ మాటలు నీ గుండెల్లోకి చేర్చబడాలి. ఈ మాటలు వినబడుతున్నప్పుడల్లా ఈ మాటల కోసం నువ్వు ఎదురు చూచే అనుభవంలోకి వచ్చినట్లయితే దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. ఆ కృపలో నీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దయచేసి ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఎందుకంటే దేవుడు నీకు అనుగ్రహించి నీ కృప అవకాశాన్ని ఉపయోగించుకో. అవకాశం కాలదనుకోవద్దు, అవకాశాన్ని చేయి జారా విడవవద్దు. ఈ అవకాశంలో ప్రభువా నాతో నీవు మాట్లాడినప్పుడు ఆ మాటలకు ఎన్నోసార్లు, ఎన్నో వారాలు లేదా ఎన్నో నెలల్లో ఈ మాటలను నేను తృణీకరించుకున్నాను. ఈ మాటల వలన నా జీవితాన్ని మేలుగా మలుచుకోవాల్సిన నేను నా బలంలో, నా శక్తినో, నా జ్ఞానాన్నో, నాకున్న దానిని బట్టి నేను గర్వించి అహంకారంగా నడుచుకున్నానేమో. అయితే ప్రభువా ఒక రోజున అయ్యో అని గుండెలు బాదుకొని, రొమ్ము బాదుకొని ఏడ్చిన లాభము లేదని నీ లేఖనాలు నాతో మాట్లాడుతూ ఉన్నాయి గనక ఈరోజు నువ్వు మాట్లాడిన ఈ మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను వెదుకువారు బట్టి నువ్వు ఆనందించే దేవుడివై ఉన్నావు. నిన్ను ఎదుకువారిని బట్టి నువ్వు సంతోషించే దేవుడివై ఉన్నావు. నేను పూర్ణ మనస్సుతో నా దేవుడైన యేసయ్యను నేను వెతుకుతాను. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నిన్ను నేను వెతుకుతాను. పూర్ణ బలముతో నిన్ను నేను ఎతికే బిడ్డగా నన్ను చెయ్యండి అంటూ మనపూర్వకంగా దేవుని సహాయం కోరుకుందామా? అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక్క నిమిషం మనపూర్వకముగా మన హృదయాల్లో దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవా నీకు స్తోత్రములు.
యేసయ్యా నీకు స్తోత్రములు. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ పాదాల దగ్గరికి మేము వచ్చి ఉన్నాం నాయన, మమ్మల్ని మీరు బలపరచుమయ్యా. నాయన తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. అందరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఈ దేవుడు మనకిచ్చిన అవకాశం, దేవుడు ఆయన మీకు దొరికే కాలం ఇది మంచి అవకాశము. దీన్ని మీరు ఎప్పుడు విడిచిపెట్టద్దు. హల్లెలూయా. ఈ అవకాశాన్ని నీకును లేదా ఈ మేలైన సంగతులు ఇతరులకి మీరు ప్రకటించే అవకాశం దేవుడు మనకిస్తున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. ನಿನ್ನ ವಾಕ್ಯ ಓದುವ ಸಮಯದಿ ಗುರುವಾಗಿರು, ನಿನ್ನ ಪ್ರಾರ್ಥಿಸುವ ಸಮಯದಿ ದೇವರಾಗಿರು. ನಿನ್ನ ವಾಕ್ಯ ಓದುವ ಸಮಯದಿ ಗುರುವಾಗಿರು, ನಿನ್ನ ಪ್ರಾರ್ಥಿಸುವ ಸಮಯದಿ ದೇವರಾಗಿರು. ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ, ನಾ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ, ನಾ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ಹಲ್ಲೆಲೂಯಾ Hallelujah, Hallelujah, Yesaya, Hallelujah, 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 Hallelujah. ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಿ ತಾಯಿಯಾಗಿರು, ಸಾಲದ ಸಮಯದಿ ತಂದೆಯಾಗಿರು. ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಿ ತಾಯಿಯಾಗಿರು, ಸಾಲದ ಸಮಯದಿ ತಂದೆಯಾಗಿರು. ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಯೆಸಯ್ಯ ಓ ಯೇಸುವೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. Hallelujah, oh Hallelujah, Hallelujah, Hallelujah. ಎಲ್ಲರೂ Hallelujah, 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 Hallelujah. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ನನ್ನ ಹತ್ತಿರವಿರು ಓ ಯೇಸುವೆ, ನಾನು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಾಳಲಾರೆನು. ಎಲ್ಲರೂ ಸ್ವರಗಳೆತ್ತಿ Hallelujah, ಯೇಸಯ್ಯ, Hallelujah, Hallelujah. ಎಲ್ಲರೂ Hallelujah, 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 Hallelujah. Yesaya, Yesaya, Yesaya. Hallelujah, 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 Hallelujah. Yesaya. ఈ సమయంలో
యెహోవా మనకు దొరికే సమయం, దేవుడు మనకు సమీపంగా ఉండే సమయం. నెతకటానికి ప్రయత్నం చేద్దామా? నెతకటం అంటే అటు ఇటు వెళ్ళటం కాదు. నెతకటం అంటే నీ పూర్ణ మనస్సుతో ఆయన ఆరాధించటం, పూర్ణ బలముతో ఆయన మనం ఆరాధించటం, పూర్ణ హృదయముతో ఆయన మనం సేవించటం. ఈ ఆరాధన ద్వారా ప్రభువా నాలోకి నిన్ను ఆహ్వానించుకుంటాను, నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా. నా హృదయంలో నీ సన్నిధిని వెతుకుతున్నానయ్యా. నా హృదయంలో ప్రభు నీకు అయ్యా నాయన ఒక సింహాసనము గుండే హృదయాన్ని పాడు చేశాను, అనేక సార్లు దాన్ని నష్టపరుచుకున్నాను. నాయన నీవు ఎక్కడో ఉన్నావు అనుకున్నాను, కానీ నువ్వు నాలో ఉంటావని తండ్రి మరొకసారి నాతో హెచ్చరిక చేసిన దాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మీ మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన ప్రార్థనలు చేస్తూ దేవుని సహాయం కోరుకునండి. రాజా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు అయ్యా. తండ్రి నేను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని ఆరాధిస్తున్నాం. నా రాజ్యానికి స్తోత్రములు. నీ పాదాల దగ్గరికి వచ్చినటువంటి నన్ను వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నిన్ను స్తుతిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. ఇదిగో నాయన నీ పాదాల దగ్గరికి వచ్చి నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోయ్యా. ఎవరెవరు తండ్రి నాయన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, నాయన పూర్ణ ఆత్మతో నిన్ను వెతకడానికి ఇష్టపడి తమ హృదయములో దేవాని సింహాసనముగా నిన్ను సింహాసనం మీద కూర్చుండ పెట్టాలని ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరి మీద నీ దక్షిణాస్తము దిగి వచ్చును గాక. ఈ బలమైన సన్నిధిని వారిని అభిషేకించి బలపరచి మీ రాజ్య మహిమ కొరకు నీ బిడ్డలను వాడుకోనండి అయ్యా. అక్కర్లు తీర్చండి, ఆశీర్వకరంగా మార్చండి. ఈ కూడిక ద్వారా ప్రభు రోగులు స్వస్థపరచండి. నీ సన్నిధిలో ప్రభు ఆనందము చేత నిబిడలు నింపండి. ఆయన ప్రతి దినము నిన్ను వెతికి నిన్ను మహిమపరిచే వారిగా వాడుకొని మహిమ పొందండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.